19 సీజన్, వందల మ్యాచ్, వేల పరుగులు, లక్షల్లో ప్రేక్షకులు, వేల కోట్ల రూపాయలు. వీటన్నింటిలో కనిపించిన ఒకే ఒక్కడు, ద వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ. ఇండియన్ క్రికెట్ ముఖ చిత్రాన్ని ఆ మాటకొస్తే వరల్డ్ క్రికెట్ రూపురేఖలనే మార్చేసినటువంటి లీగ్ ఐపీఎల్. అలాంటి లీగులో మెరుపు బ్యాట్స్మెన్లు ఎంతోమంది ఉన్నారు, అదరగొట్టే బౌలర్లు, మిరికల్ లాంటి ఫీల్డర్లు, ఇలా ఎందరెందరో ఉన్నారు. అసలు T20 క్రికెట్కే సోకులెద్దినటువంటి వాళ్ళు, స్టేడియాలను ఉర్రూతలూగించినటువంటి వాళ్ళు, ఈ మధ్య వచ్చినటువంటి బుడతలు, ఇలా ఎంతమంది ఉన్నా, ఎన్ని మెరుపులున్నా ఐపీఎల్ను ఆవహించినటువంటి ఆకాశం విరాట్. ఇన్ని సీజన్లలో ఇంత ప్రామిసింగ్గా, ఇంత అప్డేటెడ్గా ఇప్పటికీ ఉన్నాడంటే అది విరాట్ తత్వం. మనందరం తెలుసుకోవలసిన సత్యం, పాటించాల్సిన మార్గం. విరాట్ ఐపీఎల్ కెరీర్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి 10 లైఫ్ లెసన్స్ ఇదే. 2008లో ఒక అన్క్యాప్డ్ ప్లేయర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టులోకి అడుగుపెట్టినటువంటి విరాట్ నాటి నుంచి నేటి వరకు, అంటే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు, 9,000కు పైగా పరుగులు, 9 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు. ఇంతవరకు ఐపీఎల్ చరిత్రలో ఏ ప్లేయరు సాధించినటువంటి అత్యద్భుతమైనటువంటి రికార్డులు. ఆ ప్రయాణం అత్యద్భుతం. అందులో ఉన్నటువంటి కీలక మలుపులు ఇవి. విరాట్ కోహ్లీ కెరీర్లో ఉన్నటువంటి మలుపుల్నే ప్రతి దాన్ని ఒక్కొక్క లైఫ్ లెసన్గా మనం తీసుకోవచ్చు. నెంబర్ 1, షార్ట్ కట్లు ఎన్నున్నా లాయల్టీ ముఖ్యం. ఈ ఐపీఎల్ యుగంలో భారీ వేలంపాట్లు, కోట్ల రూపాయల ఆఫర్లు, బాగా ఆడుతున్నాడంటే ఎంతైనా పెట్టేటువంటి ఫ్రాంచైజీలు ఇన్నున్నా కానీ కోహ్లీ మొదటి నుంచి కూడా ఆర్సీబీకే అంకితమయ్యాడు. ఇండియన్ క్రికెట్లో స్టార్ స్టేటస్ ఉన్నటువంటి ఈ ఆటగాడు ఒక్క ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏళ్ళు అదే ఫ్రాంచైజీలో ఎదురు చూశాడు. అంతకాలం ఆన్లైన్ ట్రోలింగ్ని భరించాడు. ఫ్రాంచైజీ నుంచి కూడా కోహ్లీకి బాగానే వస్తుంది అనుకోవచ్చు, కానీ ఆ మాత్రం అతనికి ఎక్కడికి వెళ్ళినా వస్తుంది. అదే వేరే ఫ్రాంచైజీకి వెళ్ళినట్లయితే ఇంతకంటే ముందే 19 ఏళ్ల పాటు వెయిట్ చేయకుండానే, లేదా 18 ఏళ్ల పాటు వెయిట్ చేయకుండానే అతనికి ఐపీఎల్ ట్రోఫీ వచ్చేది. 19 ఏళ్ల పాటు ఒక ఫ్రాంచైజీని అంటిపెట్టుకొని ఉండడం అనేది బహుశా క్రికెట్లోనే కాదు, ఏ స్పోర్ట్స్లోనూ ఇంతవరకు లేదనుకుంటా. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, తక్షణ లాభాల కోసం దారులు వెతకడం కంటే నమ్మిన సిద్ధాంతానికి, మనుషులకు కట్టుబడి ఉండడం, దానివల్ల వచ్చే గౌరవానికి విలువనివ్వడం. నెక్స్ట్, నెంబర్ 2, ఫామ్ టెంపరరీ, శ్రమే శాశ్వతం. నిజం. 2022 ఐపీఎల్ సీజన్ గుర్తుందా? సీజన్లో కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. దాదాపుగా 9 సార్లు 500 పరుగులు దాటినటువంటి కోహ్లీ కనీసం 300 కొట్టడానికి చాలా స్ట్రగుల్ అయ్యాడు. అన్ని ఇబ్బందులు పడ్డా కూడా అతను వెనక్కి తగ్గలేదు, కేవలం శ్రమను నమ్ముకున్నాడు. ఆ తర్వాత 2022 తర్వాత వరుసగా 4 సీజన్లలో 600 పరుగులు దాటాడు. అందుకోసం నెట్స్లో బాగా శ్రమ పడ్డాడు. 2024లో అయితే అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్ కూడా సాధించాడు. ఇందులో నేర్చుకోవాల్సిన లెసన్, జీవితంలో ఎదురు దెబ్బలు అనేవి సహజం, మన కఠోర శ్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నెంబర్ 3, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం. ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటిది ఎప్పుడో ఒక్కసారి ఫేస్ చేయాలి అండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, దానికోసం ట్రైవ్ చేయాలి. 2016 ఐపీఎల్ సీజన్ క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతం అనుకోవచ్చు. ఎందుకు అంటే, ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తాడో కోహ్లీ ఒక క్యాలెండర్ మంత్లో అని చేశాడు. ఏకంగా 973 పరుగులు చేశాడు. అందులో 4 ఐపీఎల్ సెంచరీలు ఉన్నాయి. ఇంతవరకు దాన్ని ఎవరు బీట్ చేయలేకపోయారు. అది కూడా తన చేతి వేళ్లకు దెబ్బ తగిలి తీవ్రమైన గాయమై కుట్లు పడినా కూడా లెక్క చేయకుండా ఆడాడు. దీంట్లోంచి నేర్చుకోవాల్సింది, మన పరిమితులను మనమే నిర్ణయించుకోకూడదు. మనకి గట్టి డిటర్మినేషన్, సంకల్పం ఉంటే అడ్డంకులు ఏమున్నా కూడా మనల్ని ఆపలేవు. నెంబర్ 4, పదవంటే పొజిషన్ కాదు, రెస్పాన్సిబిలిటీ. 2021 సీజన్ తర్వాత కోహ్లీ ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కానీ జట్టులో అతని దూకుడు కానీ, జూనియర్ ఆటగాళ్లకు అతనిచ్చే సలహాలు కానీ, మైదానంలో అతని వ్యూహాలు ఎక్కడా తగ్గలేదు. ఎందుకంటే పటీదార్ లేకపోతే ఇప్పుడున్నటువంటి జూనియర్ ఆటగాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తూనే ఉన్నాడు. ఇందులో నేర్చుకోవాల్సిన లెసన్,
ఇతరులను నడిపించడానికి నీకు హోదా, పదవి అక్కర్లేదు. నిజమైన నాయకుడు ఎప్పుడూ కూడా తన ప్రవర్తనతోనే గైడ్ చేస్తాడు. ఇది నేర్చుకోవాలి. నెంబర్ 5, పరిస్థితులకు తగ్గట్టుగా మారడం, అడాప్టబిలిటీ అంటాం. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చేసి ఇప్పుడు 250 రన్స్ అంటే లెక్కే లేనట్లుగా కొట్టేస్తున్నారు. ఇంకా చాలామంది అనుకోకూడదు కానీ పిల్ల ప్లేయర్లంతా వచ్చి ఇష్టం వచ్చినట్లు ఆడేస్తుండడంతో క్లాస్ ప్లేయర్లు కొంచెం వెనకపడ్డారు. కోహ్లీ క్లాస్ గేమ్ అవుట్ ఆఫ్ ది గేమ్ అయిపోయింది. ఇంకా దీనికి ఇది కాదన్నట్లు కోహ్లీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువ అంటూ విమర్శలు వచ్చాయి. 2022లో ఫెయిల్ అయిన తర్వాత అది బాగా ఎక్కువైంది. దీంతో చాలామంది కోహ్లీ పని అయిపోయింది అనుకున్నారు. అప్పుడు తనలోని అసలైన ప్లేయర్ని నిద్రలేపాడు. వయసు పెరుగుతున్న కొద్దీ కోహ్లీ షైన్ అయ్యాడు. తన చివరి అంటే ఈ చివరి 4 సీజన్లలో 2023 నుంచి 26 వరకు కోహ్లీ ప్రతి సీజన్లో 600 పరుగులు దాటాడు. ఈ ఏడాది అయితే తన కెరీర్లోనే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ ఇచ్చాడు. ఇంకో విషయం తెలుసా, ఇవన్నీ చేయడానికి కోహ్లీ ఎక్కడా కూడా తన గేమ్ను మార్చుకోలేదు, తన స్టైల్ను మార్చుకోలేదు. ట్రెడిషనల్ క్రికెటింగ్తో కూడా ఇలా చేయొచ్చని నిరూపించాడు. ఇలా ట్రెడిషనల్ క్రికెటింగ్ షాట్లతో ఈ మాత్రం స్కోర్ చేయడం వేరే వాళ్ళకి సాధ్యం కాదు. వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీకి మాత్రమే సాధ్యమే. ఇందులో నేర్చుకోవాల్సిన లెసన్, ప్రపంచం వేగంగా మారుతుంది. కాలంతో పాటు మన స్కిల్స్ను అప్డేట్ చేసుకోకపోతే వెనకపడతాం. నెక్స్ట్ 6, ఆవేశాన్ని ఆయుధంగా మలుచుకోవడం. కోహ్లీ ఎంత అగ్రెసివ్గా ఉంటాడో మనందరికీ తెలుసు. అసలు వికెట్ పడితే ఎంత ఆవేశంగా స్పందిస్తుంటాడు, లేకపోతే ఫీల్డ్లో ఎంత అగ్రెసివ్గా మూవ్ అవుతుంటాడు, ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం. కానీ ఎప్పుడూ కూడా కోహ్లీకి తన బిహేవియర్తో ఫైన్ పడినట్లు ఎప్పుడైనా చూసారా? లేదు. ఎందుకంటే కోహ్లీకి తన బౌండరీ ఏంటో తనకు తెలుసు. ఆవేశంగా ఉంటాడు కానీ అడ్డగోలుగా ఉండడు. ఎప్పుడూ కూడా కోహ్లీకి ఫైన్ పడలేదు. ఎందుకంటే తన ఆవేశాన్నంతా తన ఆట తీరును మెరుగుపరుచుకోవడానికి వాడాడు తప్ప ఎక్కడా లైన్ దాటలేదు. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం, మనలోని ఎమోషన్స్ను, కోపాన్ని లక్ష్య సాధన కోసం ఇంధనంగా మార్చుకోవాలి. నెంబర్ 7, చేసే పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం. ఆర్సీబీ వికెట్ తీసినప్పుడు ఎప్పుడైనా చూసారా? జట్టులోని జూనియర్ ప్లేయర్ల కంటే ఎక్కువగా కేరింతలు కొట్టేది కోహ్లీయే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు క్రికెట్ ఆడినా కూడా ఇప్పటికీ కూడా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంటాడు. చాలా బలంగా సెలబ్రేట్ చేసుకుంటుంటాడు, చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంటాడు. అవన్నీ కూడా అనుకుంటే రావు, అవన్నీ కూడా కోహ్లీ క్యారెక్టర్లో ఉన్నాయి. ఎందుకంటే అతను క్రికెటింగ్ గేమ్ని చాలా విపరీతంగా ప్రేమిస్తాడు. అంత అమితమైన ప్రేమ ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. కోహ్లీ ఆటను చాలా బాగా ఆస్వాదిస్తాడు కాబట్టే ఆటలో అంతగా రాణిస్తాడు. ఇందులో నేర్చుకోవాల్సిన పాఠం, చేసే పనిని ఆస్వాదించు, ఫలితం అదే వస్తుంది. ఇక నెక్స్ట్ 8, ఫిట్నెస్, నో కాంప్రమైజ్ బ్రో. ఎందుకు అంటే కోహ్లీ అంటే ఫిట్నెస్ అంటే కోహ్లీ. ఐపీఎల్ అంటే ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు బౌండరీ లైన్కి బాధడం, బౌండరీ అవతలకి బాధడమే అనుకుంటున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి నేరేషన్లో కూడా ఐపీఎల్లో ఒక వ్యాగన్ వీల్ వేస్తారు, తెలుసు కదా ఎన్ని రన్స్ కొట్టారని. ఆ వ్యాగన్ వీల్ కనుక చూసినట్లయితే బౌండరీ లోపల కూడా గీతలు గీసేటువంటి, అంటే 1లు 2లు ఎక్కువగా తీసేటువంటి బ్యాట్స్మెన్ కోహ్లీ. ఆ వ్యాగన్ వీల్ లోపల గీతలు గీయగల నేర్పరి కోహ్లీ. ఎందుకంటే 37 ఏళ్ల వయసులో కూడా వికెట్ల మధ్య వేగంగా పరిగెడుతూ 1లు 2లు తీసేటువంటి అతని వేగం, చిరుతపుల్ల చేసేటువంటి డైవింగ్లు చూస్తేనే అర్థమవుతుంది అతను ఫిట్నెస్ కేవలం ఆట కోసం మాత్రమే కాదు, అది అతని లైఫ్లో ఒక భాగం అని అర్థమవుతుంది. కోహ్లీతో పాటు ఫిట్నెస్తో పోటీ పడేవాళ్ళు ఇప్పటి యంగ్ ప్లేయర్లు కూడా లేరు. ఇందులోంచి నేర్చుకోవాల్సిన లెసన్, మానసికంగా బలంగా ఉండాలంటే శారీరక దృఢత్వం కూడా చాలా ముఖ్యం. నువ్వు ఏ గేమ్లో ఉండాలన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఇక 9, విమర్శలను పాజిటివ్గా స్వీకరించడం. కెప్టెన్సీలో లోపాలు, ట్రోఫీ గెలవకపోవడం, ఎంత దారుణంగా గేలి చేసేవాళ్ళు అంటే కోహ్లీని 18 ఏళ్ళైనా కూడా ఒక్క కప్పు లేదని, స్ట్రైక్ రేట్ తక్కువ ఉందని, ఇలా ఏదో ఒక కామెంట్లు, ట్రోలింగ్ వస్తూనే ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా అతను ప్రెస్ మీట్లలో కానీ బయట కానీ ఎప్పుడూ గొడవ పడలేదు. కేవలం తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. తన విమర్శకుల గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఇందులో నేర్చుకోవాల్సిన లెసన్, మనం ఎదిగే కొద్దీ విమర్శలు వస్తూ ఉంటాయి, అవన్నీ సహజం. కానీ వాటికి మాటలతో సమాధానం చెప్పక్కర్లేదు, మన విజయాలే మాట్లాడాలి. అండ్ ఇక ఫైనల్గా గ్రేట్ కంబ్యాక్ 10ది, అద్భుత పునరాగమనం. ఇది నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్మాలి. ఎందుకు అంటే గ్రేట్ కంబ్యాక్ను ప్రతి ఒక్కళ్ళు ఇన్హెరెంట్గా ఫీల్ అవ్వాలి.
ఇది కోహ్లీ లైఫ్లోంచే మనం చూద్దాం. 2024 సీజన్లో ఫస్ట్ హాఫ్లో ఆర్సీబీ ఆడిన 8 మ్యాచ్ల్లో 7 ఓడిపోయి పాయింట్ల పట్టికలో లాస్ట్లో ఉంది. అసలు ప్లే ఆఫ్స్కి వెళ్ళేటువంటి ఛాన్స్ 1% మాత్రమే ఉంది. జట్టులో ఎవ్వరూ కూడా యాక్టివ్గా లేరు. అలాంటి జట్టులో కోహ్లీ నమ్మకాన్ని నిలిపాడు. వరుసగా 6 మ్యాచ్లు గెలిపించి చూపించాడు. టీం ప్లే ఆఫ్కి వెళ్ళిపోయింది. సరే, ఫైనల్లో గెలవలేదు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, మన లైఫ్ మారుతుందనేటువంటి నమ్మకం ఉండాలి. నమ్మకం ఒకటే కాదు, పోరాటంతో దాన్ని మార్చేయచ్చు అని ట్రై చేయాలి. అంటే గేమ్లోనైనా సరే, లైఫ్లోనైనా సరే ఆఖరి బాల్ వరకు పోరాడాల్సిందే. సరే, ఈ 10 పాయింట్లు గుర్తుపెట్టుకుంటారు కదా. కోహ్లీ ఐపీఎల్ కెరీర్ నుంచి తీసుకున్నాను. అతన్ని మొత్తం క్రికెటింగ్ లైఫ్లో చూసినా కూడా దాదాపుగా ఇలాగే ఉంటుంది. సరే, ఐపీఎల్లో ఎంతమంది ప్లేయర్లు ఉన్నారు, ఎంతమంది స్టార్లు లేరు, కోహ్లీ గురించే ఎందుకు అంటారా? ఒక్కసారి ఈ ఫోటో చూడండి.